Machines, electrical machines 1, unit 2. Today, last class we have covered that is types of DC motors kada. Today we are going to discuss about the problems on types of DC motors and torque equation. Okay na? Total start with the problems only. Just before I just to revise of 5 minutes types of DC motors. I covered these topics. Okay, current and voltage equations. Okay, shunt motor, mainly we have two types on a separately excited and self-excited DC motor. In that, DC shunt motor, series and compound motor. And compound motor again classified into two types based on connections point of view, right? Long shunt DC motor and short shunt DC motor, right? సో సింపుల్ నాకు ఏంటంటే ఇక్కడ షంట్ మోటార్లో వోల్టేజ్ ఈక్వేషన్స్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, అవునా? ఇక్కడ మనకేంటమ్మా వోల్టేజ్ సప్లై ఇన్పుట్ ఏంటి వోల్టేజ్ ఇచ్చాను, లైన్ కరెంట్ వస్తుంది, అవునా? దట్ ఈస్ డివైడ్ ఇంటూ టూ కరెంట్స్, ఆర్మేచర్ కరెంటు, ఫీల్డ్ కరెంట్. అదే నేను నోట్ చేశాను ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ అని నోట్ చేశాను, అవునా? ఇక్కడ ఐఎస్హెచ్ అంటే కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ కావాలంటే ఐ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ నుండి వి బై ఆర్, టోటల్ వోల్టేజ్ వి బై ఆర్ అంటే ఏంటి ఇక్కడ ఆర్ఎస్హెచ్, అది నోట్ చేశాను. అలాగే వోల్టేజ్ ఈక్వేషన్ వి ఈక్వల్ టు ఏంటి ఈబి ప్లస్ ఐఆర్ఏ. అదే ఇన్ కేస్ ఆఫ్ జనరేటర్స్ లో మనకి ఏమొచ్చింది ఇక్కడ ఈబి ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఆర్ఏ అని వచ్చేది, అవునా? బట్ ఇక్కడ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు ఈబి ప్లస్ ఐఆర్ఏ వచ్చింది, ఓకేనా? జస్ట్ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, సేమ్ అదే రిమైనింగ్ ఈక్వేషన్స్ కూడా మనం చూసాం లాస్ట్ క్లాస్ లో. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, సో ఫస్ట్ చూడము జాగ్రత్తగా. ఫ్యూ క్యాల్సి పక్కన పెట్టుకున్నాము, రైట్? సో ద ఆర్మేచర్ అండ్ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ 4-pole ల్యాప్ wound DC generator is 0.05 ohms and 25 ohms. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఆర్మేచర్ అండ్ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. షంట్ మోటార్ అన్నాడు. షంట్ మోటార్ అంటే ఏంటి, ఆర్మేచర్ వైండింగ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ విత్ ఫీల్డ్ వైండింగ్, అవునా? ఈ రెండు ప్యారల్ కనెక్ట్ చేశాను, ఓకేనా? సో వాడు ఏమి ఇచ్చాడమ్మా, ఆర్ఎస్హెచ్ ఈక్వల్ 25 ohms, ఆర్హెచ్ ఈక్వల్ 20 ohms, ఆర్ఏ ఈక్వల్ టు 0.05 అదే ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ రెస్పెక్టివ్లీ అన్నాడు. కాబట్టి ఫస్ట్ వన్ ఆర్మేచర్ అండ్ సెకండ్ వన్ ఫీల్డ్ ఇచ్చాడు, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, 4-pole అన్నాడు. లెటర్ నోట్ చేసుకుందాం వర్క్, ఓకేనా? సొల్యూషన్ నోట్ చేస్తాను, చూడండి. నేను రియల్ సొల్యూషన్ మళ్ళీ చూపిస్తాను మీకు, జస్ట్ వరకు మీకు అండర్స్టాండింగ్ కోసం ఇలా చెప్తున్నాను. పి ఈజ్ ఈక్వల్ టు 4, ల్యాప్ కనెక్టెడ్ అన్నాడు, అవునా? ల్యాప్ కనెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ల్యాప్ కనెక్టెడ్ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు పి, అంతేనా కదా? ఏ ఈజ్ ఈక్వల్ టు పి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పి అందించి మనకి 4 ఇచ్చాడు, ఓకేనా? If armature contains 500 conductors అంటే ఏంటి, Z is equal to 500. Find the speed of the motor when it takes 120 amperes from DC mains, అవునా? అంటే ఫైండ్ ద స్పీడ్ క్యాల్కులేట్ చేయమంటున్నాడు, అంటే స్పీడ్ మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఫైండ్ ద స్పీడ్ అని అడిగాడు. సో స్పీడ్ ఆఫ్ ద మోటార్ వెన్ ఇట్ టేక్స్ 120 amperes ఫ్రమ్ ద DC సప్లై, అంటే మన ఇన్పుట్ ఏంటి, DC సప్లై, ఇది జనరేటర్ మోటార్, ఓకేనా? సప్లై వోల్టేజ్ 100 volts ఇచ్చాడు, 100 volts. ఇక్కడ నుంచి మన కరెంట్ ఎంత వస్తుంది, 120 amperes అని ఇచ్చాడు, ఓకేనా? ఇట్ టేక్ 120 amperes ఫ్రమ్ DC సప్లై, ఓకేనా? ఫ్రమ్ DC సప్లై. ఫ్లక్స్ పర్ పోల్ అంటే ఫ్లక్స్ ఇచ్చాడమ్మా, ఫ్లక్స్ పర్ పోల్ ఈజ్ ఈక్వల్ టు 2 into 10⁻⁻² అని మీనింగ్ అది, ఓకేనా? 2 into 10⁻², 10 to the power of, ఓకేనా? దిస్ ఇస్ 10⁻²వెబర్స్, రైట్? ఓకే. మనకి క్యాల్కులేట్ చేయమని అంటే స్పీడ్ క్యాల్కులేట్ చేయమన్నాడు. అంటే స్పీడ్ క్యాల్కులేట్ చేయడానికి మనకు ఒకటే ఒక ఫార్ములా ఉంది, అదేంటి, ఈబి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, బ్యాక్ ఈఎంఎఫ్ ఈబి ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, 5PNZ/60 into A, అవునా? సో 5 వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, బాగానే ఉంది. ఈ పి వాల్యూ ఇచ్చాడు, బాగానే ఉంది. జెన్ వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఇదే. జెడ్ వాల్యూ ఇచ్చాడు, బాగానే ఉంది. 60, ఓకే. ఏ అంటే పి ఈజ్ ఈక్వల్ 4, అంటే ఇక్కడ నాకు అన్నోన్ పారామీటర్స్ ఏంది, ఎన్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పారామీటర్స్ అయితే తీసుకెళ్ళిపోవాలి కదా, దట్ ఈస్ ఈబి ఇంటూ 60 into A డివైడెడ్ బై
ఈ టర్మ్స్ అని ఇటు వచ్చేస్తాయి అవునా. 5 ఇంటూ పి ఇంటూ జెడ్ ఇదేనా ఫార్ములా. సో మనకు కావాల్సిన ఈబీ వాల్యూ కావాలి. ఈబీ వాల్యూ వస్తే రిమైనింగ్ ఆల్ ద టర్మ్స్ వి నో దట్ అవునా కదా. ఈబీ ఈజ్ ఈక్వల్ టు షంట్ జనరేటర్లో షంట్ మోటార్లో ఈబీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలి అవునా. మన ఫార్ములా ఏంటి, వి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ తెలుసు కదా, వి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా వి ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఆర్ఏ అవునా కదా. మీరు చూడండి అక్కడ షంట్ మోటార్లో మనకి వెళ్తే ఒకసారి చూపిస్తాను చూడండి. షంట్ మోటార్లో దిస్ ఇస్ షంట్ మోటార్. షంట్ మోటార్లో వి ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఆర్ఏ ప్లస్ వి బ్రష్ మనకి ఇవ్వలేదు కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఆర్ఏ నోట్ చేస్తాను ఓకేనా. సో దెన్ ఇక్కడ నోట్ చేశాను వి ఈజ్ ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఆర్ఏ. సో ఫ్రమ్ దిస్ ఈబీ ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు వి మైనస్ ఐఏఆర్ఏ ఓకేనా కదా. వి ఇచ్చాడా మనకు, ఆల్రెడీ వి ఇచ్చాడు 100 ఇచ్చాడు బాగానే ఉంది రైట్. నెక్స్ట్ ఏంటమ్మా ఐఏ ఇచ్చాడా, ఇవ్వాల, మళ్ళీ ఐఏ క్యాల్కులేట్ చేయాలి మనం ఫ్రమ్ దిస్ అవునా. సో ఐఏ ఎలా క్యాల్కులేట్ చేస్తాను, ఐఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఫ్రమ్ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ ఐఎల్. సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేస్తాను చూడమ్మా, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ అవునా కదా. ఇది ఫార్ములా ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ కరెంట్ ఈక్వేషన్. కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద నోడ్ అండ్ లీవింగ్ కరెంట్స్ అవునా. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ రైట్. సో ఫ్రమ్ దిస్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏం క్యాల్కులేట్ చేసినాను, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ దట్ ఈస్ ఐఎల్ మైనస్ ఐఎస్హెచ్ అవునా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఐఎల్ ఆల్రెడీ ఇచ్చేసాడు 120 యాంపీర్స్ ఇచ్చాడు, ఐఎస్హెచ్ క్యాల్కులేట్ చేయాలి. సో మళ్ళీ అగైన్ ఐఎస్హెచ్ క్యాల్కులేట్ చేద్దాం. ఐఎస్హెచ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి వి బై ఆర్ఎస్హెచ్ అని చెప్పాను గుర్తుందా. ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ అంటే వి బై ఆర్ఎస్హెచ్ అవునా ఆర్ఎస్హెచ్. సో వి వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 100 ఇచ్చాడు, 100 డివైడ్ బై ఆర్ఎస్హెచ్ వాల్యూ ఏమి ఇచ్చామా 25 ampere. So ohms. So this is the value. So what is the value of ISH 100 by 25? Nothing but a 4. So 4 amperes ఇచ్చాడు. So then IA is equal to ఏంటమ్మా IL అంటే మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, IL is equal to 120 minus 4 అంతేనా కదా. 120 minus ISH equal 4 కదా. So then we got 116. So then IA is equal to 116 into RA వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 0.05 రైట్. ప్లీజ్ క్యాల్కులేట్ దిస్ వాల్యూ 100 minus 116 into 0.05. $94.2 హోల్స్ వచ్చింది ఓకేనా ఈబీ వాల్యూ. సో దెన్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఈబీ వాల్యూ అంటే ఏంటమ్మా ఇక్కడ 94.2 ఇంటూ 60 రైట్ అయినా అందరు పర్సన్ ఆల్సో గాట్ సేమ్ ఆన్సర్ రైట్. ఓకే ఈబీ వాల్యూ ఎంతమ్మా 94.2. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి స్పీడ్ క్యాల్కులేట్ చేయమని ఫైండ్ ద స్పీడ్. n is equal ఫార్ములా ఏంటి ఈబీ ఇంటూ 60 into a by 5pz. EB value 94.2 multiply that value please all of you 94.2 into 60 into a value ఏమి ఇచ్చాడు ఇక్కడ 4 by 5 value అంటే ఏంటమ్మా 2 into 10 power minus 2 into p value అంటే 4 and z value 500. ఈ వాల్యూ కూడా క్యాల్కులేట్ చేయండి. n value speed value calculate cheyamma already we got just now that is the EB value 94.2 volts 60 into a value already he has given a value because it is a lap winding a is equal to p 4 60 into 4 ఓకేనా మీకు అర్థమవుతుంది కదా 94.2 into 60 into a value 4 divided by 5 value and 2 into 10 power minus 2 into p value that is 4 only into z value 500. Calculate this value speed value.
got the answer? What is the answer? Right, 565.2 and means 565. Let us say 565 amperes. Okay, sorry, amperes means, sorry, 565 units centimeter speed ki rpm, that is rotations per minute rpm. Speed is n is equal to 565 rpm, right? The same we got here. The answer is here. మీరు ఆల్రెడీ చేశారు కరెక్ట్, మొత్తం ఆల్ ద ఆన్సర్ కరెక్ట్. ఓకేనా, 4 amperes వచ్చింది, 94.2, రైట్, వెరీ గుడ్. 560.2 rpm, very nice. Okay na, rpm, right, speed. Okay, this is the solution. Very nice. And coming to the next problem, a 4-pole, right? Let us say first we have to data note cheskundam. Okay na, given data అని చెప్పేసి note cheskundam. Okay na, రైట్. ఏ 4-pole అన్నాడు అవునా, 4-pole నథింగ్ బట్ p is equal to 4 ఇచ్చాడు, రైట్. సేమ్ బట్ he has given p is equal to 4, రైట్. 250 volts DC సిరీస్ మోటార్. సిరీస్ మోటార్ అంటే ఏంటమ్మా, మోటార్ ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఫీల్డ్ వైండింగ్. అవునా, ఈ రెండు సిరీస్ లో కనెక్ట్ చేశారు కాబట్టి సిరీస్ మోటార్ నోట్ చేశాడు, సిరీస్ మోటార్. ఓకేనా, సప్లై వోల్టేజ్ జస్ట్ వాడు ఇచ్చాడు 250 volts. ఇదిగోండి సప్లై వోల్టేజ్ 250 volts. హ్యాస్ వేవ్ కనెక్టర్ అన్నాడు. వేవ్ కనెక్టర్ అంటే ఏంటమ్మా, వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ పారాపాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ కాన్స్టెంట్, దట్ ఈస్ 2 విత్ ఆర్మేచర్ కండక్టర్స్ అంటే 200 ఇచ్చాడు. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వాల్యూ ఇచ్చాడు, 200. జడ్ వాల్యూ ఆఫ్ జెడ్ ఈస్ 200. ద ఫ్లక్స్ పర్ పోల్ ఈజ్ 25 milliwebers. ఫ్లక్స్ పర్ పోల్ ఇవ్వాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఫ్లక్స్ పర్ పోల్ 5 ఈజ్ ఈక్వల్ టు 25 milliwebers. మిల్లీవెబర్స్ అంటే ఏంటమ్మా, 25 into the power of minus 3. Small mistake, please. This is 10 to the power of minus milliwebers అన్నాడు. ఓకేనా, milliwebers అంటే ఏంటమ్మా, 10 to the power of minus 3 webers. Okay, next, coming to the next, what he has given, when motor is drawing 60 amperes from the supply. గుర్తుపెట్టుకోండి, వాట్ హి ఇస్ ద కరెంట్, ఐఏ ఇచ్చాడా, ఐఎల్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు మనకి, ఐఎస్సి ఇచ్చాడా. సో డ్రాయింగ్ ఫ్రమ్ సప్లై అంటే సప్లై నుంచి డ్రా చేసుకున్న కరెంట్ ఏమంటాను, లైన్ కరెంట్ అంటాను. అంటే ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 amperes. ఓకే, అలా నోట్ చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, కమింగ్ టు ఆర్మేచర్ రెసిస్టెన్స్, RA is equal to 0.15 ohms. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, సిరీస్ ఫీల్డ్ అంటే RSC, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. అంతమ్మా 0.2 ohms. క్యాలిక్యులేట్ ద స్పీడ్, సేమ్ ప్రీవియస్ ఇచ్చినట్టే, బట్ ఏంటంటే ప్రీవియస్ he has given shunt motor, but here he has given series motor simply. ఓకేనా, స్మాల్ డిఫరెన్స్ అంతే. ఓకేనా, రైట్. కమింగ్ టు సొల్యూషన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ కరెంట్ ఈక్వేషన్ చూద్దామా. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ దిస్ సిరీస్ మోటార్ లో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి. అవునా కదా, ఎందుకంటే ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అవునా కదా, దట్ ఈస్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి. అవునా కదా, కరెక్టే కదమ్మా, ఎందుకంటే సిరీస్ కాబట్టి. నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సో ఐఎల్ వాల్యూ హీ హాస్ గివెన్, దట్ ఈస్ 60 amperes. సో ఆల్ ద వాల్యూస్ ఆర్ సేమ్ కాబట్టి దిస్ ఇస్ 60 amperes అని నోట్ చేసుకున్నాను. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి, స్పీడ్ కావాలి. మనకు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు, స్పీడ్ క్యాల్కులేట్ చేయమన్నాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ప్రీవియస్ కేసు చూసాం కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఈబి ఇంటూ 60 ఇంటూ ఏ, ఈబి ఇంటూ 60 ఇంటూ ఏ డివైడెడ్ బై 5p/z. The formula comes from EB, back EMF. EB is equal to 5p and z by 60 into a నుంచి వచ్చిన ఫార్ములా, రైట్. బట్ he has given a వాల్యూ వచ్చేసింది మనకి, 5 వాల్యూ వచ్చేసింది, p వాల్యూ has given and z వాల్యూ ఆల్సో has given, బట్ EB వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో EB వాల్యూ మనకి ఎలా వస్తుంది మనకి, సో సేమ్ సిరీస్ మోటార్ ఫార్ములా ఏంటమ్మా, V is equal to EB ప్లస్ ఇక్కడ 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి, అవేంటమ్మా, ఐఏఆర్ఏ ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి. అవునా, ఐఎస్సి ఆర్ఎస్సి, బట్ ఇక్కడ ఐఎస్సి ఆర్ఎస్సిలో ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఏనే కదా. సో ఐ హాస్ గివెన్ ఈబి
ఈబి ప్లస్ ఐఏ. ఐఏ రెండు సేమే కదమ్మా, ఇక్కడ ఐఏ ఇది కూడా ఐఏనే, ఎందుకంటే ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. సో కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ఐఏ ఇంటూ, ఓకేనా. సో దెన్ ఈబి వాల్యూ ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ, ఈబి వాల్యూ ఇవ్వలేదు అవునా, మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఈబి వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో దెన్ ఫ్రమ్ దిస్ ఈబి ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో దెన్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి. సో దెన్ వి వాల్యూ ఏమి ఎంత ఇచ్చడం వాళ్ళు 250. సో ప్లీజ్ calculate the value. IA value same, IA is equal to IL is equal to ISC, so that is value 60 into RA value has given RA value RA 0.15 plus RS value 0.2. Please calculate this value. Very nice, 229 volts, very nice, 229 volts వచ్చేసింది. So then calculate the value of speed value calculate చేసేయండి. ఇంకా AB value already has given, just now we have calculated, that is 229 into 60 into A value, that is 2, because of it is a wave connected armature. Okay, next 5 value already given 25 number of minus 3, P number of poles 4, AZ number of connectors 200. Please calculate N value also. Very nice, all the persons have calculated 229, very nice. Okay, then calculate speed. N is equal to EB value nothing but 229 into 60 into A nothing but 2 divided by 5 nothing but 25 into 10 power minus 4 into P value has given 4, number of poles 4, into wave connected nothing but A is equal Z is equal to 200. The speed of the series motor is very nice, 220. Okay, 220 rpm. Okay, the speed value is 220 rpm. Remaining also got the same value, right? Very nice, 220 rpm is fixed. Okay, 229 and 13. Let the C value, let us say speed value, please calculate correct. It is not correct, I think. 1374 is right answer, I think. Okay, 1374. 220 is not a wrong value. This is wrong value. The speed value is 1374. 1374. Okay, please calculate. 1374 is the correct answer. Okay, 1374 rpm. Please see the answer. Is that is EB value have got 229 is correct. Okay, right. Next speed value is 1374 rpm. Okay, right. Very nice. Okay, please just very nice. Okay, 1374 is right answer. Okay, this is the answer. Okay, right. Coming to next problem. A 250 volts DC shunt motor takes a line current of 20 amperes.
Here this is the shunt motor. Once he has given the he mentioned the motor, that is either it may be any type of motor. Please put the diagram compulsory. Okay, now he has given the for that only 5 marks, 2 marks minimum, 2 marks for this diagram only. Okay, na కంపల్సరీగా షంట్ మోటార్ అనగానే మీరు ఏం చేస్తారంటే డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేయండి. ఓకేనా. సో షంట్ మోటార్ అంటే ఏంటమ్మా, ప్యారల్ కనెక్ట్ చేస్తాం. ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ కనెక్ట్ చేస్తాం అక్రాస్ ద సప్లై వోల్టేజ్. ఓకేనా. వాడు ఏమి ఇచ్చాడు, 250 volts డీసీ షంట్ మోటార్ అనగానే 250 volts సప్లై ఇచ్చాడు. అండ్ టేక్స్ లైన్ కరెంట్ ఆఫ్, అంటే ఈ మోటార్ నుంచి టేక్స్ లైన్ కరెంట్, అక్కడ నుంచి లైన్ కరెంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 20 amperes, అంటే IL is equal 20 amperes. సో దెన్ సొల్యూషన్ వచ్చేద్దాం సింపుల్ గా. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్యారీ ఆన్ విత్ ది ప్రాబ్లమ్ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఓకేనా. V is equal to 250. Okay, and line current, he has given line current IL is equal to 20 amperes. Resistance and resistance of shunt field winding, and shunt field winding అంటే RSH ఇచ్చాడు వాడు. ఓకేనా. RSH వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 200 ohms. Resistance of armature అంటే RA వాల్యూ, RA is equal to 0.3. right. Find the armature current and back EMF. Armature current and back EMF क्या कहते हैं, simple problem. It is very simple. Already we know that the equation, current equation వచ్చేద్దామా. current equation is IL is equal to IA plus ISH. Is the correct or right? Wrong. Is that correct? Because previous case లో మనకి ఏంటంటే IA is equal to IL plus IS వచ్చేది in case of generator లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ మోటార్ ఏంటమ్మా, లైన్ కరెంట్ అనేది సప్లై నుంచి వచ్చేసి ఇలా డివైడ్ అయిపోతుంది 2 కరెంట్స్ గా. ఫస్ట్ వన్ ఈజ్ IA ఆర్మేచర్ కరెంట్ గా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ISH అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్. సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్స్ అంటే IA ప్లస్ ISH. ఓకేనా. సో IA వాల్యూ వాడికి మనం క్యాల్కులేట్ చేయాలి. దట్ ఈస్ IA ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ క్యాల్కులేట్ చేయమన్నాడు. IA ఈజ్ ఈక్వల్ టు IL మైనస్ ISH. సో యూ క్యాల్కులేట్ ఫస్ట్ ISH వాల్యూ. ISH వాల్యూ క్యాల్కులేట్ చేయాలి కదా. ISH ఎలా వస్తుంది మనకి, ప్రీవియస్ నేను చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. The current passes through field winding. IA is equal V by R. V nothing but total voltage across this winding. ఈ వైండింగ్ కి టోటల్ వోల్టేజ్ ఏముంది మనకి ఇక్కడ V by RSH. అంటే రేషన్స్ ఏముంది మనకి ఫీల్డ్ వైండింగ్ లో RSH. ఓకేనా. సో V అంటే 250 డివైడెడ్ బై RSH వాల్యూ. RSH వాల్యూ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ 200. ప్లీజ్ క్యాల్కులేట్ దిస్ వాల్యూ. 250 by 200. by 200, nothing but 1.25. Right answer 1.25 amperes. Right, exactly. ISH we got ISH. Okay na. Then IL value nothing but he has given IL value 20. 20 minus ISH he has given 1.25. 1.25. Okay, right. So then we got from this 18.75 amperes. Right. Okay, right. Then what is has calculated next to back EMF? Back EMF calculate cheyamannadu avuna. So back EMF 18.75. right, exactly. Next back EMF nothing but any formula from the shunt generator. Formula ఏంటి అసలు, V is equal formula ఏంటమ్మా, ఫస్ట్ మర్చిపోమాకండి. EB అనగానే EB is equal V plus IRA మాత్రం మెన్షన్ చేయకండి. ఓకేనా, జాగ్రత్త. ఇట్ ఈస్ వెరీ క్లియర్. దిస్ ఈస్ ఎ మోటార్. ఓకేనా. దట్స్ వై V is equal EB plus IRA. బ్యాక్ EMF అనగానే మనం ఏం చేస్తారంటే జనరేటర్ బాగా క్లియర్ గా ఉంది కాబట్టి EB is equal to V plus IRA అని వచ్చేస్తారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా. VB is equal to EV minus IRA. ఓకేనా. సో దెన్ V nothing but he has given 250. Please answer. IM nothing but 18.75 into RA. RA has given 0.3. Please calculate this value. 250 minus 18.75 into 0.3. 245, right? 245.
పోల్స్ ద బ్యాక్ ఈఎంఎఫ్ అంటే మనకి ఈ ఫ్రమ్ ద డయాగ్రామ్ మీకు అర్థమైపోయింది అనుకుంటా. సప్లై వోల్టేజ్ ఏమో మనకి ఇచ్చే వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 250 volts వస్తుంటే సంబడి సేమ్ ఆన్సర్ అందరికి. somebody has given 248.125. answer 250 minus 18.75 0.3 244.375 answer, right? Is that right? 245 is the right answer. Please check it. 245 is the right answer. 245 point something, 244 point something. Okay, right? He has given, somebody has given 244 point, right answer 245. Okay, right, very good. This is the solution. 244.375, 18.75, 1.25. Very nice. Okay, and coming to next problem. About torque equations and types of DC motors మీద ఒక 3 problems have covered only. Previous problems also will cover in the next classes. Okay, first torque equations మీద కూడా problems కి వెళ్ళిపోదాం. ఓకేనా? టార్క్ ఈక్వేషన్ ఏంటమ్మా, వాట్ హ్యావ్ గాట్ ద టార్క్ ఈక్వేషన్ ప్రీవియస్, జస్ట్ ఐ రిపీట్ ఒక 5 minutes ఒక 2 minutes. టార్క్ ఈక్వేషన్ ఏంటి? This is the torque equation, TA. How we have got this? Just to remember that మనకు యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే 2πnt అండ్ మెకానికల్ పవర్ ఏమంటారంటే 2πnt/60 గుర్తుందా లేదు మీకు? 2πnt/60 అవునా, ఇది మెకానికల్ పవర్ అని చెప్తాడు. ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎలక్ట్రికల్ మేనర్ లో మనం ఏంటంటే ఇక్కడ EB/I అంటే జనరేటెడ్ అంటే ఆర్మేచర్ లో జనరేట్ అయ్యే పవర్ అన్నమాట. అంటే ఇది ఓకేనా, EB/I. అవునా, జనరేటెడ్ పవర్ ఇన్ ద ఆర్మేచర్ మోటార్ లో EB/I. ఎందుకంటే ఇక్కడ జనరేటర్ ఇక్కడ మోటార్ కదా, మోటార్ లో బ్యాక్ EMF వోల్టేజ్, ఆర్మేచర్ ఫ్లో కరెంట్ ఏంటి, కరెంట్ కాబట్టి I నోట్ చేశాను. సో 2πnt/60 ఈజ్ ఈక్వల్ టు EB/I. అవునా కదా? ఇది యాక్చువల్ ఫార్ములా. 2πn/60 అంటే ఏమో రాసుకోవచ్చు మనం యాక్చువల్గా ఒమేగా ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు EB/I అని చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్ లో. అవునా, ఇదిగోండి ప్రీవియస్ కేసులో ఇదిగోండి దిస్ ఇస్ ద కేస్ అని చెప్పాను. అవునా, సో ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πn/60 అండ్ ఫ్రమ్ దిస్ వీ గాట్ P ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ W. అంటే పవర్ డెవలప్డ్ నథింగ్ బట్ 2πnt/60 అని చెప్తారు. గుర్తుందో లేదు, ఎక్కడ నేర్చుకుంటాం 2πnt/60 మెకానికల్ పవర్ అని చెప్పేసి. అవునా, సో 2πn/60 అనేది ఏమో ఒమేగా, దట్ ఈస్ ఒమేగా ఇంటూ T అంటాడు. సో ఈ రెండు ఈక్వల్ చేసేది ఇక్కడ. అదిగోండి EB పవర్ ఇన్ ఆర్మేచర్ నథింగ్ బట్ EB/I, పవర్ ఇన్ టార్క్ నథింగ్ బట్ T ఇంటూ ఒమేగా, ఒమేగా నథింగ్ బట్ 2πn/60. సో ఫ్రమ్ దిస్ we need to cover the formulas. Okay, రైట్. సో ఫస్ట్ ఏ 50 HP ఓకేనా, ఆ రేటెడ్ వాల్యూ కాబట్టి 50 HP అని ఇచ్చాడు. రైట్, 400 volts 4 pole 1000 RPM DC motor has flux per pole is equal to, please note down the given data. So 400 volts nothing but ఏంటంటే what V has given, V is equal to 400 volts. ఓకేనా, 4 pole P is equal to 4. ఓకే, నెక్స్ట్ RPM అంటే N, స్పీడ్ N ఇచ్చాడమ్మా 1000 RPM. DC motor has the flux per pole, ఫ్లక్స్ 5 ఇచ్చాడు. ఓకేనా, దట్ ఈస్ 0.027 వెబర్స్. ఓకే, ద ఆర్మేచర్ హ్యాస్ కండక్టర్స్ అంటే Z is equal to 1600 కండక్టర్స్ ఇచ్చాడు. ఓకే, క్యాలిక్యులేట్ ద గ్రాస్ టార్క్ వెన్ ద మోటార్ టేక్స్ అంటే కరెంట్ I is equal to 70 amperes ఇచ్చాడు. Current I is equal to 70 RPMs. He has given all the data and calculate the value of gross torque. Torque formula ఏంటమ్మా, torque T is equal to 0.159 into 5P. ఓకేనా, 5P IA/A అంతేనా కదా, 5P IA/A కరెక్టేనా, 5P Z IA/A.
let us say just I repeat the formula here. This is the formula. 5p z కూడా ఉంది కదా, just sorry 5p z 5p z into ia by a. Previous just ఒకసారి చూపిస్తాను మీకు ఫార్ములా, మెయిన్ ఫార్ములా. We have derived that formula, that is this is the formula. 0.159 అంటే ఏంటంటే ఇదేనమ్మా, 1/2 pi వాల్యూ, 1/2 pi into 5 into ia p by z అనే వాల్యూలో 1/2 pi అంటే 0.159 వాల్యూ. రిమైనింగ్ ఆల్ ద వాల్యూస్ I have written. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా I have written here. Okay, so then 0.159 అంటే 0.159 into 5 value already is given, that is 0.02727 into p value ఏంటమ్మా 4 ఇచ్చాడు, 4 into z value ఏమి ఇచ్చి మనకి, z number of conductors 1600 into ia value ఏమి ఇచ్చి మనకి 70 divided by ఏ వాల్యూ అంటే ఎలా వస్తుందమ్మా, హ్యాస్ గివెన్ ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్, వేవ్ కనెక్టెడ్ అన్నాడు. వేవ్ కనెక్టెడ్ అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, సింప్లీ 2, దట్ ఈస్ 2. క్యాల్కులేట్ ద వాల్యూ, సింపుల్ ప్రాబ్లం, దిస్ ఇస్ సింపుల్ ప్రాబ్లం. ద టార్క్ ఫార్ములా వస్తే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి. ఆల్ ద వాల్యూస్ హ్యాస్ గివెన్. Value is 961.63. Somebody has given 248 point. Please revise your formula answer again. The answer is I think 963 Newton meter. Okay, 963 Newton meter is the answer. This is the answer. Okay, right. Hmm, 961.63. Okay, right. Okay, no problem. That is the no problem. 0.027. This is the 27. Okay, 961 units ఏంటమ్మా, Newton and meter, right? All of you right? If you have any doubts, ask me. That's close. And next also we have covered number of problems ఉన్నాయి ఇంకా మనకి, అవి కవర్ చేద్దాం. ఓకేనా, అప్ టు నౌ ఈ ప్రాబ్లమ్స్ అండ్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే, right. If all of you okay, then I will close. Okay, thank you. If you have any doubts, please